అంటే రాజకీయపరమైనటువంటి కారణాలతోటే వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ వాస్తవంగా మీ అందరికీ తెలుసు, ఈ రోజని కాదు, నరేంద్ర మోడీ గారే కాదు, గతంలో వాజ్పేయి గారి దగ్గర నుంచి ఇంకా చెప్పాలంటే మన తెలుగువాడు మన కేఎల్ రావు గారు కూడా ఒకటే చెప్పారు ఆ రోజు. భారతదేశంలో ఇన్ని వనరులు ఉండి, ఇంత నీరు సమృద్ధిగా ఉండి, ఇంకా ఈ దేశంలో ఇంత కరువు కాటకాలు వస్తూ ఉన్నాయని అంటే దానికి పరిష్కారం ఒక్క నదుల అనుసంధానమే అనే విషయాన్ని ఆ రోజు కేఎల్ రావు గారు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. దాన్ని వాజ్పేయి గారు, నరేంద్ర మోడీ గారు దాన్ని అమలు చేయాలనేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఆ నదుల అనుసంధానంలో భాగంగానే ఈ రోజు కూడా నరేంద్ర మోడీ గారు కూడా మరి ఏదైతే ఈ యొక్క పోలవరం, అదేవిధంగా బనకచర్ల, ఎందుకంటే మీ అందరికీ తెలుసు గోదావరికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల నీరు సముద్రంలోకి పోతూ ఉంది. ఇది 100 years 100 సంవత్సరాల చరిత్ర మనం చెప్తున్నటువంటి పరిస్థితి. మేము కూడా గోదావరి జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తులం. ఈ రోజుకి ఇంకా వర్షాకాలం ప్రారంభం అవ్వాల, ఇప్పుడు ఇంకా దగ్గర దగ్గర 20,000 క్యూసెక్కుల నీరు ఇప్పుడు సముద్రంలో పోతుంది గోదావరి నుంచి. ఈ రోజు స్టిల్ టుడే దగ్గర దగ్గర 20,000 క్యూసెక్కుల వరకు ఈరోజు 11,000, ఈ రోజుకి దగ్గర దగ్గర 11,000 15,000 క్యూసెక్కుల నీరు పోతూ ఉంది. ఇంకా వర్షాలు ప్రారంభం కాకుండానే దగ్గర 3,000 టీఎంసీలు పోతూ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనం చిట్ట చివరిన ఉన్నాం. మనం ఆ సముద్రంలో కలిసేటువంటి నీటినే మనం ఏదైతే ఈ పోలవరం బనకచర్లకు ఉపయోగించుకోవాలి. అందులో కూడా 3,000 టీఎంసీ నీరులో మనం ఉపయోగించుకునేది కేవలం 200 టీఎంసీలే. ఇప్పుడు ఆ 200 టీఎంసీలు కూడా మనం ఉపయోగించుకోకపోతే రేపొద్దునే సముద్రంలో కలిస్తే అండ్ ఉప్పు నీరులో కలిసిపోతాయి. ఇవి కూడా ఎవ్వరికి కూడా ఉపయోగపడేటువంటి వీరు మన కింద దిగువన ఇంకెవరు ఉపయోగించుకునే వాళ్ళు కూడా లేరు. డైరెక్ట్గా సముద్రంలో పోతుంది, ఉప్పు నీరులో కలిసిపోతుంది. ఇప్పుడు 3,000 టీఎంసీలు నీరు పోతుంది, అందులో 200 టీఎంసీలు మనం ఉపయోగించుకుంటున్నాం. సాగునీరుకి కానీ త్రాగునీరుకి కానీ ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాం. అంచేత ఇంకా 2,800 టీఎంసీల నీరు సముద్రంలోకి పోతుంది. అంచేత సముద్రంలోకి పోయేటువంటి నీరు, ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీరుని సాగునీరుకి త్రాగునీరుకి ఉపయోగించుకుంటూ ఉన్నాం. అంచేత దయవుంచి అందరూ కూడా అర్థం చేసుకొని సహకరించాలని చెప్పేసి కూడా మేము కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆ నదుల అనుసంధానం, ఎందుకంటే ఈవేళ ఈ గోదావరి నుంచి కృష్ణాకి, మరి ఏదైతే కృష్ణా నుంచి మళ్ళీ ఏదైతే పెన్నాకి, భవిష్యత్తులో పెన్నా నుంచి కావేరికి, ఇట్లా ఏదైతే ఇవన్నీ గంగా, యమున, మహానది, అంటే ఇట్లాగా ఏదైతే నదుల అనుసంధానం చేస్తేనే భవిష్యత్తులో ఒక నదుల పరివాహక ప్రాంతంలో వర్షాలు తక్కువగా ఉన్నా, ఇంకో నదీ పరివాహక ప్రాంతంలో వర్షాలు ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది, భవిష్యత్తులో దేశం కూడా సస్యశ్యామలం అవుతుంది. అది ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, కర్ణాటక అవ్వచ్చు, తమిళనాడు అవ్వచ్చు. ఈ నదుల అనుసంధానం చేయడం ద్వారా మరి ఏదైతే ఆ వరదల సమయంలో వృధాగా సముద్రంలోకి పోకుండా ఆ వాటర్ని ఎక్కడైతే వాటర్ అవసరం ఉందో ఆ నదులకి మళ్లించడం ద్వారా మనం ఉపయోగించుకోగలుగుతాం. ఆ కాన్సెప్ట్ తోటే ఈరోజు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అంచేత వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి నీరు, ఏదైతే ఉప్పులో నీటిలో కలిసిపోయేటువంటి నీరుని మాత్రమే మనం దిగువ రాష్ట్రంగా తీసుకుంటూ ఉన్నాం. అంచేత తప్పనిసరిగా అందరూ అర్థం చేసుకుంటారని చెప్పి తెలియజేస్తాం.